ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజు ఇంతసేపు భీమస్ సర్కిల్లో రాస్తారోకి వచ్చేసి మళ్ళీ అనంతరం ఈరోజు టూటౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం కూడా జరిగింది. ఈ సందర్భంగానే ప్రభుత్వం కార్మికుల పట్ల, రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంగానే ఈ యొక్క కార్యక్రమాలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా మనల్ని స్వస్థంగా జైల్లో పెట్టండి అని మళ్ళీ టౌన్ ముందు రావడం కూడా జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు తలుపులు వేసుకొని గేట్ వేసుకొని మనల్ని బయటనే పెట్టారు. అయినా కూడా మన నిరసన కార్యక్రమం అనేటువంటిది సభ్య సమాజానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు అదే వారందరూ కూడా దీన్ని ప్రచారం చేయాలనేటువంటి దాని మీదనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువసేపు ఈ కార్యక్రమాన్ని కొనసాగించకపోవడం అనేటువంటిది కూడా, ఎందుకంటే ఇప్పటికే పట్టణంలో అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇటు వామపక్ష కార్మిక సంఘ రైతు నాయకులందరూ కూడా ఆందోళన చేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజానీకానికి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా నాయకులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి క్లుప్తంగా ఒక రెండు విషయాలు మాట్లాడి మనందరూ కూడా వెళ్ళిపోవలసినటువంటిది. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మనల్ని అరెస్ట్ అనేటువంటి చూపించడం లేదు. కాబట్టి వారికి కూడా పోలీస్ శాఖ కూడా మనం ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వెంకటేశ్వర గారు మాట్లాడినాడు కదా, గట్టిగా మాట్లాడాను. ఎందుకంటే దేశంలోన రైతు సమస్యలు అయితేనేమి, కార్మికుల సమస్యలు అయితేనేమి అనేక విధాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నది కూటమి గవర్నమెంట్. ఎందుకంటే దేశంలో ఇప్పటికే కరువు, వర్షాలు లేక, ఎన్నో ప్రభావం వలన వర్షాలు లేక రైతులు అట్లే కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూలీలే కాకుండా వ్యాపారం అయితేనేమి, అట్లా కార్మికులు అయితేనేమి అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలు లేక, రైతులకు సరైన పంటలు లేక. ఇప్పటికే దాదాపు 2 నెలల నుంచి సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నవి. ఆ పంటలకి ఇప్పటికీ తుంగభద్ర డ్యాంలో నీళ్ళు ఉన్నామని, ఇంకా రేపు బోర్డు మీటింగ్ జరుపుతున్నామని దానికి సరైన విధానము చెప్పలేదు. ఇంకా పంటలకు ఇస్తారా లేదా నీళ్ళని, అట్లా ఒకవేళ పంటలకు నీళ్ళు ఇస్తే ఒక పంటకి ఇస్తామని చెప్తున్నారు. ఆ విధంగా పోయినసారి కూడా ఒక్క పంటకే ఇస్తే ఎండాకాలం పంటకు వెళ్ళలేదు. అందుకే రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూలీలు కూడా అనేక ఇబ్బందులు పడి వర్షం వెళ్ళిపోయినారు. ముంబై అయితేనేమి, బెంగళూరు అయితేనేమి ఈ విధమైనటువంటి ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పని పెడతామని చెప్పి బీబీ రామ్జీ అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చి అప్పుడు మన యూపీఏ గవర్నమెంట్లో కమ్యూనిస్టులు అంతా ఉండి దాన్ని ఉపాధి హామీ పథకాన్ని అప్పుడు కమ్యూనిస్టులు పెద్ద మెజార్టీతో ఉన్నందుకు ఖచ్చితంగా పెట్టే తీరంలో ఉపాధి వలసలు నాపల ఉపాధి కల్పించాలని చెప్పినప్పుడు ఆ పని అయితే చేసిన గ్రామీణ ఉపాధి, గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు దాన్ని తీసేసి కొత్త పేరు పెట్టి బీబీజీ రామ్జీ అని చెప్పి ఇంతవరకు పనులు కూడా పెట్టలేదు గ్రామాల్లోన. రైతులైతేనేమి, కూలీలైతేనేమి